ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మరొకసారి ఈ సాయంకాలపు శిలువ ధ్యాన ఆరాధనలోని 21వ రోజు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ 4వ అధ్యాయము 31వ వచనము, 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. కనుక ప్రియులారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఫ్రీడమ్ ఆర్ లిబర్టీ ఆర్ లిబరేషన్ అనేటువంటి అంశము ఈ వాక్య భాగంలో మనకు కనబడుతుంది. స్వాతంత్ర్యము అనేటువంటి మాట భారతీయులకు క్రొత్త పదమేమీ కాదు. వి ఆల్ నో అబౌట్ ద ఫ్రీడమ్ అండ్ ద ఫ్రీడమ్ ఫైట్ అండ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్. మనకు స్వాతంత్రం తెలుసు, స్వతంత్ర సమర యోధుల గురించి కూడా మనకు తెలుసు, స్వాతంత్ర పోరాట ఉద్యమమును గురించి కూడా మనకు తెలుసు. ఒక ఆయన ఇలా అన్నాడు, ఏమన్నంటే ఫ్రీడమ్ ఈజ్ వర్త్ ఫైటింగ్ ఫర్ అండ్ ఫ్రీడమ్ ఈజ్ వర్త్ డయింగ్ ఫర్. అనగా స్వాతంత్రము అనేటువంటిది పోరాడదగినటువంటి, స్వాతంత్రాన్ని పొందుకోవడానికి పోరాటం చేయటము లేదా స్వాతంత్రమును పొందుకుంటకు ప్రాణాల సహితము అర్పించదగినంత ఔన్నత్యం కలిగింది స్వాతంత్రము అని ఆయన చెప్తూ ఉన్నారు. కనుక స్వాతంత్రము అనేటువంటిది ఎంత గొప్ప ఆశీర్వాదమో బానిసత్వాన్ని అనుభవించిన వారికే అర్థమవుతుంది అనే విషయాన్ని మనము గ్రహించాలి. ప్రియులారా, ఈ ఇశ్రాయేలీలు ఈ ఐగుప్తు దేశంలో గొప్ప బానిసత్వాన్ని 430 సంవత్సరాలు అనుభవించారు. 430 years వారు దే వర్ ఇన్ ద స్లావరీ. అయితే దేవుడు వారిని ఏ రీతికైతే విడిపించి వారికి స్వాతంత్రమును అనుగ్రహించి ముందుకు నడిపిస్తున్నటువంటి క్రమంలో ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఎదురైనటువంటి చిన్న కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి భయపడిపోయి వారు మరలా ఏమంటున్నారంటే, మేము తిరిగి ఐగుప్తీలకు దాసులమైతే కనీసం బ్రతికన్నా ఉంటాం అని. అనగా వారు బానిసలుగానైనా బ్రతికుండడం మంచిది అనుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి ఏమంటాడంటే, బానిసగా బ్రతకడం కంటే స్వతంత్రుడుగా చనిపోవడం మంచిదన్నాడు. బానిసలుగా బ్రతకడం కంటే స్వతంత్రులుగా చనిపోవడం గొప్పది. అందుకనే వారిని దేవుడు ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చాడు. మీకు స్వాతంత్రం కావాలా, బానిసత్వం కావాలా? వారు అనుకున్నారు, మాకు బానిసత్వమే బాగుంది స్వాతంత్రం కంటే అనుకున్నారు. కానీ ప్రియులారా, స్వాతంత్రం యొక్క నిజ ఆశీర్వాదాన్ని ఆ దినాన యూదులు, ఇశ్రాయేలీలు ఏ రీతిగా అయితే తెలుసుకోలేదో, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగం దగ్గరకు వచ్చేసరికి గలతీ సంఘంలో ఉన్నటువంటి ఈ యూద క్రైస్తవ్యము కూడా ఎర్ర సముద్రం దగ్గర ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు ప్రతినిధులుగా ఉండి మనము బానిసత్వంలోనికి ఉంటేనే మంచిది అన్నట్టుగా వారిని బోధిస్తున్న రీతిని బట్టి అపోస్తులైన పౌలు ఒక అద్భుతమైన బోధను ఇక్కడ చేస్తున్నట్టుగా మనం చూస్తాము. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ కన్క్లూడింగ్ ద ప్రీవియస్ చాప్టర్స్. ఈ గత అధ్యాయంలో ఏదైతే చెప్పాడో దాని అంతటిని కూడా ఈ 31వ వచనంలో ఆయన ఒక ముగింపునిస్తున్నాడు. కాగా ప్రియ సహోదరులారా అనే మాటను చెప్తున్నాడు. కాగా ప్రియ సహోదరులారా, వాట్ ఈస్ ద కన్క్లూజన్ ఆఫ్ హిజ్ మెసేజ్? ఆయన యొక్క సందేశం యొక్క ముగింపు ఏమి అని మనం చూస్తే, కాగా ప్రియ సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసీ కుమారులము కాము. అంటే అర్థం ఏంటంటే, మనము స్వతంత్రులమే కానీ దాసులము కాము. మనము స్వతంత్రులమే కానీ దాసులము కాము అనేటువంటి సత్యాన్ని వారికి నిర్ధారణ చేస్తూ 5వ అధ్యాయము 1వ వచనం వచ్చేసరికి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను వారికి బోధిస్తున్నాడు. ఈరోజు మనం ధ్యానించబోతున్న 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినప్పుడు, ద ఫ్రీడమ్ ఆఫ్ ద క్రిస్టియన్, క్రైస్తవుని యొక్క స్వాతంత్రము. రెండో విషయం చూస్తే, ద మెయింటెనెన్స్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద లిబర్టీ. ఈ స్వాతంత్రమును కాపాడుకొనవలసిన విధానము. 2 ప్రాముఖ్యమైన విషయాలు ఈ 5వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం. మొదటి భాగాన్ని చూస్తే, ద ఫ్రీడమ్ ఆఫ్ ఏ క్రిస్టియన్ ఆర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద క్రిస్టియానిటీ, క్రైస్తవ్యము, క్రైస్తవుని యొక్క స్వాతంత్రం ఏమై ఉన్నది. అదే రీతిగా ద మెయింటెనెన్స్ ఆఫ్ ద ఫ్రీడమ్, స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అగత్యం, ఆవశ్యకతను వాక్య భాగంలో నుండి ఈ దినాన మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, నిజానికి స్వాతంత్రము అనేటువంటి మాట ఇది చాలా వైడర్ మీనింగ్ కలిగింది. చాలా విస్తృతమైనటువంటి అర్థం దీనిలో ఉంది. స్వాతంత్రము అని అంటే ఇది కేవలము మనం అనుకుంటున్నట్టుగా ఏ సింగిల్ ఆస్పెక్టెడ్ వర్డ్ కాదు. ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మాత్రమే మాట్లాడటం లేదు. there are so many aspects included in the liberation or in the freedom. ఈ స్వతంత్రము, విడుదల అనేటువంటి మాటలో చాలా రకాలైనటువంటి
అంశాలు ఇమిడి ఉన్నాయి. దేర్ ఆర్ రిలీజియస్ ఫ్రీడమ్, ఇంటలెక్చువల్ ఫ్రీడమ్, పొలిటికల్ ఫ్రీడమ్ అండ్ స్పిరిచువల్ ఫ్రీడమ్, అట్ ద సేమ్ టైం రేషియల్ ఫ్రీడమ్ అనేటువంటి విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మతపరమైనటువంటి స్వాతంత్రము జరగటం కోసం మతాల్లో జరిగేటువంటి పోరాటాలు మనం చూస్తున్నాం. అలాగే ఇంటలెక్చువల్ ఫ్రీడమ్ కొరకు, మరి వైజ్ఞానికమైనటువంటి స్వాతంత్రం కొరకు, అలాగే పొలిటికల్ ఫ్రీడమ్, రాజకీయ పరమైనటువంటి స్వాతంత్రం కొరకు మనం చూస్తాం. అంబేద్కర్ గారు భారతదేశ పోరాటంలో ఉంటూనే మరి భారతీయుల మధ్య ఉన్నటువంటి ఆ తారతమ్యాల కొరకు వారు చేసినటువంటి ఒక రకమైనటువంటి రాజకీయ పోరాటము, రాజకీయ స్వాతంత్రం కొరకైనటువంటి పోరాటాన్ని కూడా, అలాగనే మహమ్మద్ జిన్నా గారు చేసినటువంటి ఒక మతపరమైనటువంటి పోరాటాన్ని గురించి మనము చూడగలం. అలాగనే స్పిరిచువల్ ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం చూస్తాం. ఫ్రెంచ్ విప్లవంలో క్లాష్ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ జరిగినటువంటి విప్లవాలను గూర్చి. కనుక దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఇన్క్లూడెడ్ ఇన్ ద వర్డ్ లిబరేషన్ ఆర్ ఫ్రీడమ్ అనే విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ క్రిస్టియన్ ఫ్రీడమ్, క్రైస్తవ స్వాతంత్రము దగ్గరికి వచ్చేసరికి ఒక 5 విషయాలు మనము దేవుని వాక్యంలో చూడాలి. చాలా విషయాలు ఉన్నాయి. ఇన్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ద ఫ్రీడమ్ ఈజ్ ఇన్క్లూడెడ్ సో మెనీ థింగ్స్ మనం గ్రహించాలి. అయితే ఈ దినాన్న పౌలు చెప్తున్నటువంటి స్వాతంత్రాన్ని గురించి మనం చూసినప్పుడు 5వ అధ్యాయము మొదటి భాగంలో మనకు కనబడేటువంటి మాట, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. మనకు స్వాతంత్రము, భారతదేశానికి స్వాతంత్రాన్ని ఎవరు ఇచ్చారు అనగానే మనం ఏం చెప్తాం? ఏమండి మహాత్మా గాంధీ అంటారు. కానీ ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ గాంధీ గారు మాత్రమే స్వాతంత్రంలో ప్రధానమైన భూమిక పోషించలేదు. చాలామంది ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, బాల్ గంగాధర్ తిలక్ గారు కానివ్వండి, ఇలా చాలామంది ఎక్స్ట్రీమిస్ట్స్ ఉన్నారు. అలాగే చాలామంది మితవాదులు ఉన్నారు, అతివాదులు ఉన్నారు. అయితే మెయిన్ ఫోకస్ మాత్రం గాంధీ గారు కాగలిగారు. దాని యొక్క మెయిన్ రహస్యం కూడా వారు అనుసరించిన బిబ్లికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సత్యాగ్రహ. కనుకనే ఆయనకు ఒక గొప్ప పేరు రాగలిగింది. మనం చూస్తాం ప్రియులారా, ఆయన అనుసరించినటువంటి విధానం. ఏదేమైనప్పటికీ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ద క్రిస్టియన్ ఫ్రీడమ్ వాజ్ గివెన్ బై ద క్రైస్ట్. క్రీస్తు ద్వారా మనకు స్వాతంత్రం అనుగ్రహించబడింది. దీంట్లో ఇంకా చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. భారత క్రైస్తవ పోరాటంలో కానివ్వండి, మరి లేకపోతే ఈ మిగతా స్వతంత్ర పోరాటాల్లో ఏ పోరాటంలోనైనా ఒక వ్యక్తి మాత్రమే ఇమిడిలేడు. అనేకుల యొక్క ఆ సేవ ఫలితమే వారి దేశాలకు వచ్చినటువంటి, వారి మతానికి వచ్చినటువంటి, వారి యొక్క ప్రాంతాలకు వచ్చినటువంటి స్వాతంత్రానికి కారణంగా నిలిచింది. అయితే క్రైస్తవుని యొక్క స్వాతంత్రానికి ఎంతమంది కారకులనంటే నిర్ద్వందంగా ఒకే ఒక పేరు మనం చెప్తాం. ఆ పేరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగాక. ద జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ద ఫ్రీడమ్ గివర్. ఆయన మాత్రమే మనకు స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు. అదే రీతిగా ఆయన మాత్రమే మన కొరకు స్వాతంత్రాన్ని ఇవ్వడం కోసము ఇందాక నేను జ్ఞాపం చేసుకున్న రీతిగా ఫ్రీడమ్ ఈజ్ వర్త్ ఫైటింగ్ ఫర్, ఫ్రీడమ్ ఈజ్ వర్త్ డయింగ్ ఫర్. స్వతంత్రం కోసము పోరాటం చేసి స్వతంత్రం కోసము ప్రాణం పెట్టినటువంటి మహోన్నతుడైనటువంటి వ్యక్తి, మహోన్నతమైన దేవుడు యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగాక. కనుక మన స్వాతంత్రానికి ప్రభు అయిన యేసుక్రీస్తు కారకులయ్యారు. ఓ గలతీలారా, మీరు అనుకుంటున్నట్టుగా మీరు దాసీ కుమారులు కాదు. మీరు అనుకుంటున్నట్లుగా మీరు ధర్మశాస్త్రం అనే దాస్యం క్రిందక లేరు. యు ఆర్ లిబరేటెడ్ ఫ్రమ్ ది బాండేజెస్ ఆఫ్ ఆల్ ద బాండేజెస్ ఆఫ్ లా. ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి విధమైనటువంటి భారముల నుండి మీరు విడిపించబడ్డారు. ఇది విడిపించబడడానికి కారకులు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక అవర్ ఫ్రీడమ్ ఈజ్ గివెన్ బై జీసస్ క్రైస్ట్ ఓన్లీ. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము స్వాతంత్రులము కాగలిగాం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను ఎలా చేశారట? స్వతంత్రులుగా చేశారు. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనమందరం ఎవరమనంటే, మనమందరం ఎవరు? స్వతంత్రులము. మనము స్వతంత్రం. దేని నుండి మనం స్వాతంత్రం పొందుకున్నాం? ఒక 5 విషయాలను త్వరగా వాక్యంలో నుండి నేను చూపించాలని భావిస్తున్నాను. దేని నుండి మనము స్వాతంత్రాన్ని పొందుకున్నాం అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, మొదటగా ద బాండేజ్ ఆఫ్ కన్సైన్స్.
యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దేని నుండి స్వతంత్రులుగా చేశారంటే ద బాండేజ్ ఆఫ్ కన్సైన్స్ అని అంటే మన ఆ, అంతర అంతరాత్మ మనపై చేసేటువంటి నేరారోపణల నుండి మనల్ని ప్రభువు విడిపించారు. ప్రియులారా, యూదులు అయితే ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నారు. యూదేతరులు అందరూ కూడా దేని క్రిందకు వస్తున్నారంటే వారి యొక్క అంతరాత్మకు చేత ధర్మశాస్త్రము వారి యొక్క హృదయంలోనే వ్రాయబడింది అని పౌలు చెప్తున్నాడు. కనుక ఈ ప్రపంచమంతా దేని చేత ప్రశ్నించబడుతుంది? ఈ ప్రపంచంలో ప్రతి వారికి ఏది వారి యొక్క కొలమానం అంటే వారి యొక్క అంతరాత్మే వారికి కొలమానం. కనుక మనల్ని ఎప్పుడు కూడా మనపై నేరారోపణ చేసేవారు ఎవరనంటే నాపై నా అంతరాత్మ ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుందంటే నేరారోపణ చేస్తుంది. అందుకని దావీదు కూడా 51వ కీర్తనలు ఏమన్నాడంటే నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నన్ను ఎవరో ప్రశ్నించడం కాదు. ఆ దినాన్న నాతాను అనేటువంటి ప్రవక్త వచ్చి ఇలా జరిగింది అని చెప్పగానే ఆహా నిశ్చయంగా ఆ మనుషుడు మరణమునకు పాత్రుడు అని చెప్పగానే వెంటనే నాతాను అన్నాడు ఆ మనుషుడు నీవే, వెంటనే ఈ నాతాన్ని తీసుకెళ్ళి చంపండి అనొచ్చు దావీదు, రాజుగా ఉన్నాడు గనుక. కానీ ఆయనని ప్రశ్నించినటువంటి ధర్మశాస్త్రం ఏంటంటే ఆయన యొక్క అంతరాత్మ. కనుక మనల్ని ప్రశ్నించే, మనల్ని బాండేజ్లో ఉంచేటువంటి ఒక భయంకరమైనటువంటి బంధకం ఏమైందనంటే అవర్ కాన్సెన్స్ అని. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని దేని నుంచి విమోచించారు, విడుదల పొందించారు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చెప్తుంటే మనస్సాక్షికి కల్మసము తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధికి చేరుదుము. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు మనకు యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి విడుదల ఇచ్చారనంటే మన అంతరాత్మ మనల్ని నీవు పాపివి అని చెప్తే ప్రభు ఏం చెప్తున్నారంటే నీ పాపము నా రక్తంలో కడగబడింది, నీవు పరిశుద్ధుడు అని చెప్తుంది. హల్లెలూయా. సో వీఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ అవర్ కన్సర్న్స్. మన యొక్క అంతరాత్మ మన మీద నేరారోపణ చేస్తానంటే ప్రభు యొక్క రక్తము మనల్ని ఎలా విడిపిస్తుందనంటే నీవు క్షమించబడ్డావు అనేటువంటి ఒక భరోసా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు అనే విషయాన్ని గ్రహించవలసినటువంటి వారమైన. ఇక రెండవ విషయాన్ని చూస్తే ద బాండేజ్ ఆఫ్ సిన్, పాపము యొక్క బంధకము నుండి మనల్ని ప్రభు విడిపిస్తున్నారు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు, చెప్పాలి అందరూ కూడా చెప్పాలి, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. రోమా 3:23 ఏం చెప్తున్నారంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. దీంట్లో ఇక ఏ భేదము లేదు. నువ్వు మనిషివైతే ఖచ్చితంగా నువ్వు పాపివే అనే విషయాన్ని మనం గుర్తించాలి. చిన్నపిల్లలు పాపం లేదండి, పాపం పసిపిల్లలు వారు దేవుడితో సమానం అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవుస్తుందంటే నరుని యొక్క హృదయాలోచనలు బాల్యము నుండి చెడ్డవి. ముసలి వాళ్ళని గురించి మనం ఏమనుకుంటామంటే వారు వృద్ధులు, ఇక వారు ఒక మాట చెప్తారు వృద్ధ స్త్రీ సదా పతివ్రత అని. అంటే ఇక వృద్ధులు చాలా పవిత్రులు అనేటువంటి ఆలోచన చెప్తారు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే వారు వృద్ధులైనా పసిపిల్లలైనా గమనించాల్సిన విషయము వారు పాపం యొక్క ఆలోచనతో నింపబడ్డారు. పాపం చేయడానికి వారికి శక్తి లేదు కనుక వారు పాపం చేయలేకపోతున్నారు. కానీ శక్తి ఉంటే వారు బాలురైనా లేదా వారు వృద్ధులైనా వారు పాపం యొక్క బంధకంలోనే ఉన్నారు. అందుకనే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పాపము అనే బంధకాలలో నుండి మనల్ని విడిపిస్తున్నారు. అదే సత్యాన్ని మనము గ్రహించాలి. ఈ స్వాతంత్రమును మనకు అనుగ్రహించాడు క్రీస్తు ప్రభువు. ఎలా, దేని నుండి అనంటే పాపపు బంధకాల నుండి, పాపపు దాస్యము నుండి మనల్ని విడిపిస్తున్నారు అనే సత్యాన్ని గ్రహించాలి. మొదటగా మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో పౌలు భక్తుడు రోమీలకు రాస్తున్నటువంటి ఒక అద్భుతమైన సత్యాన్ని మనం గ్రహించవచ్చు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధం ఉన్నాను. దేనికి అమ్మబడ్డానట? పాపమునకు అమ్మబడ్డాను. యోసేపు అన్నల చేత మిద్యానీయులకు అమ్మబడ్డాడు కనుక ఏమయ్యాడు? దాసుడయ్యాడు. అమ్మబడిన వారు దాసులైతే అవుతారు. ప్రియమైనటువంటి వాళ్ళారా,
కనుకనే యోధా చేత యేసుక్రీస్తు ప్రభువారు 30 వెండి నాణాలకి ఏం చేయబడ్డారు చెప్పాలి, ఏం చేయబడ్డారు? అమ్మబడ్డారు. ఆయన అమ్మబడినటువంటి అనుభవంలోనికి వెళ్ళారా? మనము మనల్ని మనమే పాపానికి అమ్మేసుకుంటే మన కొరకు ప్రభువు యూదులకు అమ్మబడుతున్నారు అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమైన కనుక అమ్మబడిన వాడు బానిస. మనల్ని బానిసత్వంలో ఉండి, పాపపు బానిసత్వంలో ఉండి బంధకాల్లోంచి విడిపించడానికి యేసయ్య ఈ దాస్యపు బంధకాల్లో చిక్కుకోవడానికి తనంతట తాను ఆ గెత్సెమనే వనంలో చూస్తాం. యోహాను సువార్తలో విశేషంగా భక్తుడు చెప్తాడు, ఆయన దగ్గరికి వచ్చిన ఆ బంట్రోతులను చూచి ఆయన అనే మాట ఏంటంటే, మీరు ఎవరిని వెతక వచ్చారు అని అడుగుతారు. వారిని ఎదుర్కొని మీరు ఎవరిని వెతక వచ్చారు అని అంటే, మేము ఇలా యేసును వెతకడానికి వస్తే నేనే ఆయనను అంటాడు. స్వచ్ఛందంగా ఆయనకు వారికి ఆయన సరెండర్ అయినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు, నా ప్రాణము నేనే పెట్టుచున్నాను, దానిని ఎవరు తీసుకోలేరు, తిరిగి తీసుకునేటట్లుగా నేను దాన్ని పెట్టుచున్నాను అంటాడు. కనుక ప్రియులారా, మనలను ప్రభువు దేని నుంచి విడిపిస్తున్నట్టే ద బాండేజెస్ ఆఫ్ సిన్. అదే రీతిగా ఈ రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలోనే మనం చూస్తే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను విడిపించువాడు ఎవడు? హూ కెన్ రిడీమ్ అస్, హూ కెన్ ఫ్రీడ్ అస్? మనల్ని ఎవరు విమోచించగలరు? మనల్ని ఎవరు స్వతంత్రులుగా చేయగలరు? ఇది ప్రశ్న. పాపము యొక్క దాసత్వం నుండి విడిపించగలిగేటువంటి శక్తి ఎవరి దగ్గర ఉంది? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాద సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు చూడండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపా హస్తాల క్రిందకి మనం వస్తామో, ఇప్పుడు మనము పాపము యొక్క దాసత్వం నుండి ఏమవుతున్నాం అంటే విడిపించబడుతున్నాం. వీఆర్ లిబరేటెడ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సిన్ అనే విషయాన్ని మనము గ్రహించాలి. అదే రీతిగా మనల్ని దేవుడు ఇంకా దేని నుంచి విమోచించారు, దేని నుంచి మనల్ని స్వతంత్రులుగా చేశారు అనే విషయాన్ని చూస్తే ద బాండేజ్ ఆఫ్ గాడ్స్ రాత్, దేవుని ఉగ్రత అనేటువంటి ఒక భయంకరమైన బానిసత్వం ఇది. లోకములో ఉన్నటువంటి ప్రతివారు పాపమునకు దాసులు అవటం వలన ప్రతి వ్యక్తి కూడా దేని క్రిందకు వస్తున్నాడని దేవుని వాక్యం సెలవుస్తుందంటే దేవుని యొక్క ఉగ్రత కిందకు వస్తున్నాం మనం అందరం కూడా. వీఆర్ ఆల్ అండర్ ది రాత్ ఆఫ్ గాడ్. తప్పనిసరిగా మనము ఉగ్రతను అనుభవించవలసిన వారమే, దాంట్లో ఏ విధమైన సంశయము లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దేని నుంచి విమోచించారు? ఎందుకు మనము సంతోషించాలి? ఎందుకు మనము ఆనందంతో గంతులు వేయాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు చెప్తున్నాడు, ఆనందించుడి, మరలా చెప్తును ప్రభువునందు ఆనందించండి. ఎందుకనంటే మనము ఉగ్రత నుంచి విడిపించబడ్డాం, ఉగ్రత నుండి తప్పించబడ్డాం. ఎందుకంటే గొప్ప సంతోషం ఏమీ లేదు. నిజానికి మనం గురి పెట్టబడినటువంటి బాణానికి ఎదురుగా ఉన్నాం. ఇక బాణాన్ని వదిలితే సూటిగా మనకు తగిలి చనిపోవలసినటువంటి స్థానంలో మనం ఉండగా, బాణము ఎక్కుపెట్టబడమే కాదు, దాన్ని సంధించడమే కాదు, దానిని వదిలాడు కూడా. వదిలిన బాణము మనకు తగలకుండా కరెక్ట్గా లాస్ట్ సెకండ్లో మన ముందుకు వచ్చి నిలబడ్డారు యేసుక్రీస్తు ప్రభువారు. మనకు తగలాల్సిన బాణము ఆయనకి తగిలింది కనుక ఆయన ఉగ్రత ఆయన అనుభవించి మనల్ని తప్పించారు. కనుక మనము విడిపించబడ్డాం. దేవునికి మహిమ కలుగాక. we were redeemed from the bondage of God's wrath. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఏం కలిగి ఉంటాం? దేవునితో సమాధానం కలిగి ఉన్నాము అని అంటే అంతకుముందు ఏం లేదనమాట. సమాధానం లేదంటే ఏమున్నట్టు అనమాట? ఇద్దరి మధ్య సమాధానం లేనిదంటే వారిద్దరి మధ్య ఏముంది? గొడవలు ఉన్నాయి. వారి మధ్యకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఎవరు చంపుకోవాల్సిన అవసరం లేదు, మీరిద్దరు కలిసి ఉండండి, నేను చచ్చిపోతాను అన్నారు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగాక. కనుక మనకి ఏమొచ్చిందనంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో
సమాధానాన్ని కలిగి ఉన్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనాన్ని ఇప్పుడు మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనములో, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్ష్ణమైన అగ్నియు ఈకను ఉండదు. దేవునికి మహిమ కలుగాక. దేవుని ఉగ్రత మనుషుల మీదకి ఏం తీసుకొస్తుందో తెలుసా? న్యాయపు తీర్పు. వారి మీదకి ఏం తీసుకొస్తుందనంటే దహింపబోవు తీక్ష్ణమైన అగ్ని. అందుకనే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తుందంటే, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఇలా కనుకొచ్చారు. నశించిన దానిని అనగా నరకపు అగ్నిలో దహించబడాల్సినటువంటి మనల్ని, సామాన్యమైన విషయం కాదండి ఇది. మనము రక్షించబడ్డాం అనేటువంటి మాట, విడిపించబడ్డాం అనేటువంటి మాట నీకు ఇప్పుడు అర్థం చేసుకోవటము ఒకవేళ నీకు అంత తేలికగా అర్థం కాకపోవచ్చేమో, కానీ ఒక దినాన తప్పకుండా నువ్వు అర్థం చేసుకుంటావు. ఆ దినము ఏ రీతిగా ఉంటుందనంటే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో చూస్తే ఆ దినాన్న మనము చెప్పబడుతున్నటువంటి గొప్ప మాట, గొప్ప పాట ఏంటంటే 10వ వచనంలో చెప్తున్నాడు, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవునికి మహిమ కలుగాక. ఏమని చెప్తున్నట్ట? మహాశబ్దముతో ఎలుగెత్తి. అప్పుడు అర్థమవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రభువా ఎంత పెద్ద శిక్ష నుంచి మమ్మల్ని తప్పించవయ్యా, రక్షణ అంటే ఇంత గొప్పదా? హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ గ్రంథకర్త చెప్తాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినాడా? ఎలాగూ తప్పించుకోగలుగుతాం? దేనిని తప్పించుకోలేం? రక్షణ నిర్లక్ష్యం చేస్తే దేనిని తప్పించుకోలేనంటే దేవుని ఉగ్రతను తప్పించుకోలేం. ఒకవేళ లక్ష్యం ఉంచితే రక్షణను మనం దేనిని తప్పించుకుంటామంటే ఉగ్రతను తప్పించుకుంటాం. ఉగ్రతను తప్పించుకోవడం కాదు, ఆ దినమున మహాశబ్దంతో ఎలుగెత్తి, దేవా నీకు వందనాలయ్యా నన్ను తప్పించమని చెప్పగలుగుతాం. దేవునికి మహిమ కలుగాక. గ్రహించగలిగితే ఈరోజే మనము ఆ స్తుతి చేయగలం దేవునికి, మనల్ని తప్పించిన రీతిని బట్టి, స్వాతంత్రాన్ని అనుగ్రహించిన విధానమును బట్టి. అంతేకాదు మనల్ని దేవుడు ఇంకా దేని నుంచి విమోచించారు, స్వతంత్రాన్ని ఇచ్చారంటే ద బాండేజ్ ఆఫ్ సాటన్, అపవాది యొక్క బంధకాలలో నుండి మనల్ని ఆయన విమోచించారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైందిన ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాయను. దేవునికి మహిమ కలుగాక. విడిపించుటకును, టు లిబరేట్, టు గెట్ ఫ్రీ, మనల్ని విమోచించుట కొరకు, విడిపించుట కొరకు ఆయన రక్త మాంసంలో పాలువాడాయంట. ఎవరి నుండి అనంటే మరణము యొక్క బలము గలవాడట. ఎవడు వాడు? ఎవడు? మరణం యొక్క బలం ఎవరి దగ్గర ఉంది? ప్రియమైన వాళ్ళారా, మరణమా నీ ముల్లెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు ధర్మశాస్త్రంలో దాని బలం ఉంటే, ప్రియులరా ఆ బలాన్ని ఉపయోగించుకుని మరణాన్ని మనుషుల మీదకి తీసుకొచ్చి ఈ ధర్మశాస్త్రపు దాస్యపు శాపముగా పాపము యొక్క మరణాన్ని మనుష్యులపై ఏలుబడి చేస్తున్నటువంటి మరణము యొక్క బలము కలిగినటువంటి ఈ అపవాది యొక్క చేతుల్లో నుంచి ప్రభువు మనల్ని విడిపించడానికి వచ్చారు. అందుకని 14 వచ్చిన ఆ పిల్లలు అనగా మనము రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుట కొరకు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణమును గురించి మనం ఆలోచించాలి. మనము ఈ రీతిగా పిలుస్తాం, గుడ్ ఫ్రైడే అంటాం. ఏం ఫ్రైడే ఇది? చాలామంది మన ఇతర స్నేహితులు మనల్ని ప్రశ్నించే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయిన రోజు కదా అది, అంత క్రూరంగా చనిపోయినటువంటి ఆ శుక్రవారం బ్యాడ్ ఫ్రైడే అవ్వాలి కానీ గుడ్ ఫ్రైడే ఎందుకయింది అని అడుగుతారు మనల్ని. వై ద క్రూసిఫైడ్ డే ఈజ్ ఏ గుడ్ ఫ్రైడే, ఈజ్ ఇట్ నాట్ ఏ బ్యాడ్ ఫ్రైడే? మాకెవరైనా చచ్చిపోతే ఆ దినం మాకు చాలా చెడ్డ దినం, కానీ యేసయ్య మీకోసం చనిపోయాడని చెప్తున్నారు. ఆ రోజు బ్యాడ్ ఫ్రైడే కాకుండా గుడ్ ఫ్రైడే ఎలా అయింది అని మనల్ని ప్రశ్నిస్తారు. వై ఇట్ ఈజ్ గుడ్ ఫ్రైడే అని అంటే ఆయన మరణము యొక్క బలము గలవాని చేతిలో నుండి మనం విడిపించుట కొరకు. హల్లెలూయా. కనుక ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఫ్రైడే, చాలా గొప్ప శుభ శుక్రవారము. మరణము యొక్క
బలము గలవాని యొక్క చేతిలో నుండి, అనగా అపవాది యొక్క దాస్యములో నుండి, ఇంకో మాటలో చెప్పాలంటే మరణము యొక్క దాస్యములో నుండి మనల్ని విడిపించారు ప్రభు. కనుక ఇక మనపై మరణము ఏలుబడి చేయలేదు. మనము మరణం యొక్క దాస్యము క్రింద లేము. యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి ఆయన మాట చొప్పున బాప్తిసం పొందుకొని ఆయనలోనికి బాప్తిసం పొంది ఆయనను ధరించుకుని ఆయనను వెంబడించి విశ్వాసంలో మనము జీవితకాలం కొనసాగగలిగితే ప్రియులారా, రెండవ మరణానికి మనపై ఏ విధమైన బలము లేదు. మరణము యొక్క బలము గలవాని యొక్క చేతిలో నుండి, అనగా అపవాది యొక్క బంధకాలంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించి ఉన్నారు. అంతేకాదు, ద బాండేజెస్ ఆఫ్ లా, గలతీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 10వ వచనంలోను 3వ అధ్యాయము 13వ వచనంలో కూడా అదే విషయాన్ని పదే పదే గలతీయులకు ఆయన వివరించి చెప్పడాన్ని మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో పౌలు చెప్పే ఆవేదన మనం చూస్తే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. కనుక ధర్మశాస్త్రము క్రిందకు వచ్చిన మన ప్రతివారు ఏమయ్యారంటే ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నారు. అనగా ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నారంటే ధర్మశాస్త్రం యొక్క శాపము క్రింద ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అదే విషయాన్ని 13వ వచనం కూడా చెప్తూ, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమును వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. హీ లిబరేటెడ్ అస్. ఆయన విమోచించను. దేని నుంచి అంటే ధర్మశాస్త్రం యొక్క బంధకాలలో నుండి మనల్ని విమోచించాడు. పిల్లరా, వీ వర్ లిబరేటెడ్ ఫ్రమ్ ది bondage of conscience and we were liberated from the bondage of sin. We were liberated from the bondage of God's wrath and from the bondage of Satan and from the bondage of law. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ప్రభువు మనల్ని విమోచించారు. అదే విషయాన్ని యూదులకు అర్థమయ్యేలా బోధపడేలా చెప్తున్నారు. ఈ స్వాతంత్రము మనకు ఎలా అనుగ్రహించబడుతుందంటే ఆయన చెప్పేటువంటి మాటను మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో చెప్పారు, ఫ్రీడమ్ బై ట్రూత్. సత్యము మిమ్మలను చెప్పాలి, సత్యము మిమ్మల్ని, సత్యం అనగా ఏమిటని అడిగాడు పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని. సత్యము ఒక రూపాన్ని ఆకారాన్ని ధరిస్తే అది యేసుక్రీస్తు. హల్లెలూయా. అనగా మనల్ని స్వతంత్రంగా చేయగలిగేటువంటి శక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఈ స్వతంత్రాన్ని మనకు అనుగ్రహించలేరు, అనుమతించలేరు. ఆయన బోధే ఏ దేశానికైనా ఏ సమాజానికైనా స్వతంత్రాన్ని ఇవ్వగలదు. మన పితరులైనటువంటి సిబిఎం మిషనరీస్ ఈ ప్రాంతంలో కరుడుగట్టినటువంటి తీవ్రమైనటువంటి సనాతనమైనటువంటి బంధకాల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి మనిషిని కనీసం మనిషిగా గుర్తించినటువంటి పరిస్థితుల్లో నుండి మనుషులను మానవులుగా మాత్రమే కాక దేవుని కుమారులుగా మలచగలిగేటువంటి గొప్ప విడుదలను అందించడం కొరకు దేవుని వాక్యపు సత్య సువార్తను అందించినటువంటి మన పితరులు గొప్ప చిరస్మరణీయులు కాగలిగారనే విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ప్రియులారా, we were liberated from the all these bondages అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇంకా మనం చూడగలిగితే అదే ఫ్రీడమ్ బై ద స్పిరిట్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తుందంటే, ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం కలుగు. కనుక వీ వర్ లిబరేటెడ్ ఫ్రమ్ ది హోలీ స్పిరిట్ అండ్ ఫ్రమ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే విషయాన్ని గ్రహించాలి. అయితే ఇక రెండవ విషయాన్ని చెప్తే ఏమంటున్నానంటే, ద మెయింటెనెన్స్ ఆఫ్ లిబరేషన్ ఆర్ ద ఫ్రీడమ్. మనము ఈ స్వతంత్రాన్ని కాపాడుకోవాలంట. 5వ అధ్యాయము మొదటి వచనంలో 2వ భాగాన్ని చూస్తే, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడ క్రింద చిక్కుకొనకుడి. 2 మాటలు మనకు అక్కడ కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే స్థిరముగా నిలిచి, రెండోది చిక్కుకొనకడి. ఒకటి ఏంటంట స్థిరముగా నిలవాలి, రెండోది చిక్కుకొనకడి. అంటే దెర్ ఈజ్ ఎ డేంజర్ ఆఫ్ బాండేజ్. మరలా ప్రమాదం ఉంది, చిక్కుకునే ప్రమాదం ఉంది, కోల్పోయే ప్రమాదం ఉంది, స్వాతంత్రాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఎలానంటే ఇది మన వలన మాత్రమే జరిగేటువంటిది. స్వాతంత్రము అనేటువంటిది యేసుక్రీస్తు వలన మాత్రమే జరిగితే, మరలా చిక్కుకోవడం అనేటువంటిది ఇది మన వలన మాత్రమే జరుగుతుంది. దిస్ ఈజ్ యువర్ చాయిస్. దిస్ ఈజ్ యువర్ చాయిస్. నువ్వు ఉండాలా ఉండకూడదా? ఈ స్వతంత్రం ఉండాలా ఉండకూడదు? బలవంతం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించిన స్వతంత్రము
బలవంతం లేదు. మీరు స్థిరముగా నిలవాలి. దేనిలో స్థిరంగా నిలవాలి? క్రీస్తునందలి విశ్వాసములో స్థిరంగా నిలవాలి. అపొస్తలుడైన పౌలు తన చివరి దినాల వరకు ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నా విశ్వాసమును కాపాడుకు, నా పరుగును కడముట్టించి తిని. ప్రియులారా, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ యేసుక్రీస్తునందలి మనం ఉన్నటువంటి ఆ విశ్వాసంలో కలిగిన స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ముందుకు నడవలసినటువంటి ఆవశ్యకత మనకు అనుగ్రహించబడింది అనే సత్యాన్ని గ్రహించాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూస్తే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్తూ, ఆ తర్వాత 29, 30 వచనాలు కూడా మనం చూస్తే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును, మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రియులారా, పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మీరు దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకడి. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నానంటే, నేను దాస్యం అనే కాడి నుండి మిమ్మల్ని విడిపించాను, విమోచించాను. కనుక ఇప్పుడు మరలా దాస్యం అనే కాడి కింద మీరు చిక్కుకొనకండి. మీరు మరి ఏ కాడి క్రిందకి రావాలంటే, నా కాడి కిందకి రావాలి అంటున్నాడు. నా కాడి క్రిందకు. అదే ఇర్మియా ప్రవచిస్తూ కూడా ఏమన్నాడంటే, నరుడు దేవుని కాడి మోయటవానికి మేలు అన్నాడు. అంటే ఏంటి ఈ కాడి? యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి కాడి ఏంటి? ఈ పౌలు గారు చెప్తున్నటువంటి కాడి ఏంటి? మనము ఒకసారి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని యొక్క కొరడాలను విరిచిన్నావు. ఇది దాస్యం అనేటువంటి కాడి. ఈ దాస్యం అనేటువంటి కాడి, దీనిని యేసుక్రీస్తు ప్రభువు జననముతో, ఆయన మరణముతో, పునరుద్ధానంతో విరిచివేశారు. ఇప్పుడు మనం ఎత్తుకోవాల్సిన కాడిని గురించి చెప్తున్నారు. స్థిరంగా నిలవాలనంటే మనకు ప్రభు చెప్తున్నటువంటి మాట అంటే, నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకునుడి, నా కాడిని ఎత్తుకునుడి, అది సులువైనటువంటిది అనే మాట చెప్తున్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువు ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తనను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని ఎన్ని రోజులు వెంబడించాలట? ఎన్ని రోజులు? అనుదినము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఎత్తుకోవాల్సినటువంటిది ఈ కాడి ఏమనంటే, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించకుండా నిన్ను ఆటంకపరిచే ఏ పరిస్థితి అయినా నీ జీవితంలో ఉండొచ్చు. అది ప్రభువు నీకు అనుమతించిన సిలువ కావచ్చు. ఆ సిలువను బట్టి ప్రక్కన పెట్టి ప్రభువుకు దూరం అయిపోవద్దు. ఎలాంటి పరిస్థితి అయినా దానిని ఎత్తుకొని ప్రభువుని వెంబడించగలిగే వారముగా మనం ఉంటే, ఇది ఇరుకు ద్వారం అన్నారు ప్రభువారు. ఏంటంటే ఇది ఇరుకు ద్వారం. కానీ దీనిలో మనము ప్రయాణం చేయగలిగితే మనం చేరుకునేటువంటి గమ్యం మాత్రం చాలా విశాలమైన గమ్యం, క్షేమకరమైనటువంటి గమ్యం. కనుక దాస్యం అనే కాడి క్రింద మరలా చిక్కుకుంటే ఆ కాడి నుండి వచ్చేటువంటి ప్రతి శిక్షకు మరలా మనం పాత్రలం అవుతాం. కనుక దాని నుండి విమోచించబడినటువంటి వారమై వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ లిబరేషన్ అండ్ లిబర్టీ. మన స్వాతంత్రాన్ని మనము సరిగా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. టు మెయింటైన్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారితో నీ సంబంధం సరైనదిగా ఉండాలి. ఎన్ని రోజులు అంటే నీ జీవిత కాలం వరకు, మరణం వరకు. అందుకనే నేను ఈ బాప్తిస్మ తరగతిలో చెప్తాను, దిస్ ఈజ్ నాట్ ఏ వన్ డే కమిట్మెంట్, దిస్ ఈజ్ నాట్ ఏ లాంగ్ టైం కమిట్మెంట్, దిస్ ఈజ్ ఎ లైఫ్ టైం కమిట్మెంట్. దేవునికి మహిమ కలుగును గాక. క్రిస్టియానిటీ ఈజ్ ఏ లైఫ్ టైం కమిట్మెంట్. జీవితకాల ఈ సమర్పణలో మనము ప్రభు యొక్క రక్షణలో ఆయన ఇచ్చిన స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఆయనను వెంబడించే వారంగా ఉండగలిగితే, ఇఫ్ వీ మెయింటైన్ ఏ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్ డైలీ, విల్ బి లిబరేటెడ్ ఫర్ ఎవర్ అనే విషయాన్ని జ్ఞాపకం. ఈ స్వాతంత్రము శాశ్వతమైనటువంటి స్వాతంత్రం. అట్టి స్వాతంత్రం అనుగ్రహించిన క్రీస్తును ఘనపరుస్తూ, క్రీస్తుతో మంచి సంబంధ బాంధవ్యాలను కలిగిన వారమై ముందుకు కొనసాగుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు అందరికీ సహాయం చేసి దీవించును గాక. ఆమేన్.